మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కేతనపల్లి మున్సిపాలిటీ కనీస వేతనాలపై పెంపుపై కాంగ్రెస్ పార్టీ హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు అవుట్సోర్సింగ్ కార్మికులతో పాలాభిషేకం. తెలంగాణ రాష్ట్రంలో 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా కనీస వేతనాలను భారీగా పెంచినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గార్ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ కార్మికులతో కలిసి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్ సూపర్ బజార్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మికులకు న్యాయం చేస్తూ దాదాపు 12 సంవత్సరాల తర్వాత కనీస వేతనాలను సవరించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాసులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెరగకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువు ఖర్చులు, వైద్య ఖర్చులు రోజురోజుకు పెరిగిన కార్మికుల వేతనాలు మాత్రం పెరగకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్, అసంఘటిత రంగ కార్మికులు తక్కువ వేతనాలతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల సమస్యలను గుర్తించి ఎన్నికల హామీ మేరకు కనీస వేతనాల పెంపుపై చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మికుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. కార్మికులకు సరైన వేతనాలు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మిక పక్షపాత ప్రభుత్వంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వైఎస్ చైర్మన్ జంగం కళ సాగర్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, పట్టణ ఉపాధ్యక్షులు ఆకుల రాజయ్య, కాసర్ల ప్రకాష్, మందా సృజన, ప్రధాన కార్యదర్శులు బత్తుల వేణు, మేకల సురేందర్, ఏల్పుల సత్యనారాయణ, అధికార ప్రతినిధి మాదాసు రాజ్కుమార్, కార్యదర్శులు కోనారపు శివకుమార్, పైడాకుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్, పోగుల లచ్చులు, నర్సయ్య, మహిళా నాయకులు రాజేశ్వరి, దీప, పుష్ప, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. అలిబిల్లి మీరు కొంచెం వెనక జరుగుతుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాంగ్రెస్ పార్టీ వివేక్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యం లోపల నిన్న గత 12 సంవత్సరాల తర్వాత అసంఘటిత కార్మిక రంగం ఏదైతే ఉందో వారికి 39.45% వేతనాన్ని, కనీస వేతనాన్ని పెంచేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కనీస వేతనాల పెంపు సబ్ కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక
కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అసంఘటిత కార్మిక రంగం ఉందో దాంట్లో గత 12 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరిగినాయి. దేశం లోపల ప్రతి ఒక్క ధర పెరిగింది, కానీ కార్మికుల యొక్క జీతాలు పెరగక అరకొర జీతాలకు వ్యవస్థ లోపల పడిపోయినటువంటి ఒక సందర్భం లోపల ఏదైతే ఎన్నికల లోపల హామీ ఇచ్చినారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా ఒక సబ్ కమిటీని ఫామ్ చేసి ఆ సబ్ కమిటీ ద్వారా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలని తీసుకొని వాటిని ఒక 3 జోన్లుగా విభజించి 4 కేటగిరీలుగా విభజించి అది అన్స్కిల్డ్ కావచ్చు, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కావచ్చు, స్కిల్డ్లుగా, హెవీ స్కిల్డ్గా విభజించుకొని అదేవిధంగా కేటగిరీలుగా మున్సిపాలిటీ జోన్ 1 జోన్గా, మున్సిపల్ కార్పొరేషన్ 1 జోన్గా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళను మరొక జోన్లుగా విభజించి ఏదైతే వారి యొక్క ఆర్థిక వ్యవస్థను వారికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెంచేటువంటి విధంగా ఇవాళ 39.45% పెంచడం అనేటువంటిది చాలా హర్షణీయం. దీనివల్ల రాష్ట్రం లోపల 1,11,00,000 మందికి ఈ యొక్క లబ్ధి చేకూరుతుంది. ఇది అత్యంత మంచి విషయం అని చెప్పి, శుభపరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి కాలం లోపల మనం చూస్తూనే ఉన్నాం. గతం లోపల గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు ఇదే కార్మిక రంగం కోసం పెన్షన్ విధానాన్ని తీసుకొస్తే గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి చాలీ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ పెంచాలనేటువంటి పార్లమెంట్లో కొట్లాడుతూ ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు మన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా మరలా కార్మిక రంగం ఏదైతే చేయాలని చెప్పేసి గతం లోపల ఏదైతే ఈ వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ కూడా వాళ్ళు గ్రిగ్ వర్కర్స్ కోసం ఉన్న శాసనసభ లోపల బిల్లును పాస్ చేయించారు. మళ్ళీ కొత్తగా ఈ రోజు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో రాష్ట్రం లోపల ఇటు గ్రామ పంచాయతీల లోపల కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, మున్సిపాలిటీలో కూడా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అసంఘటిత కార్మికులు వీళ్ళందరికీ కూడా పెంచేటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి కుటుంబం ఇలా కాకా కుటుంబం. కాబట్టి కార్మిక సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే ఇది కాకా కుటుంబం అని తెలియజేస్తూ రానున్నటువంటి కాలం లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరిన్ని సంక్షేమ పథకాలు, మరింత ప్రజలకు మేలు చేసేటువంటి పథకాలు తీసుకొచ్చి ఒక సుపరిపాలన అందేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందండి. నిన్నటికి నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు మన నిజామాబాద్ శాసనసభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారా గత 12 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఎవరైతే కార్మికులు ఉన్నారో కనీస వేతనాలు పొందక దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా రైతాంగంలో కానివ్వండి, కార్మికులు కానీ, కర్షకులలో కానివ్వండి, బిల్డింగ్ వర్కర్స్లే కానివ్వండి, రోడ్ వర్కర్స్లే కానివ్వండి, ఇట్లా మున్సిపాలిటీ కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 34.57% జీతం పెంచడం జరిగింది. ఇది 1,11,00,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ జీతం పెంచడం వల్ల వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వివేక్ వెంకటస్వామి గారు ఆలోచన తీసుకొని